ఈ పాయింట్ కూడా బాగుంది. పరమ చెత్త అని నువ్వు దేనినైతే అంటున్నావో మేలిమి మొక్కలు మొలవటానికి ఎదగడానికి అదే ఆధారం అవుతోంది. అజ్ఞానం అని నువ్వు దేనినైతే అంటున్నావో జ్ఞానులనే మహావృక్షాలు మొలవటానికి ఎదగడానికి అదే ఆధారం అవుతుంది. వివేకానందుడి ఉపన్యాసాలు అన్నీ ప్రింట్ అయినాయి, ప్రపంచం అంతా నేర్చుకున్నది. ఆఖరి దశలో ఆ గ్రంథాలు ఒక్కొక్కటి ఈయనకు కానుకగా ఇస్తారు కదా, అయ్యో కదా కుప్పబడి పక్కన వ్యవసాయం చూసి నేను ఇంత చెత్త మాట్లాడలేదా, ఇంత చెత్త మాట్లాడలేదా లేదు అని బాధపడ్డాడట. అది ప్రపంచం అంతా ఆయన ఎంత గొప్ప వేదాంతి, ఎంత జ్ఞాని, అది ఇది ఒకటి ప్రింట్ చేసిన పుస్తకాలు. వాడి సైడ్ చూసుకుంటే ఇది చెత్త కింద ఆయనకి వాళ్ళ గురువు ఒక పుస్తకం, ఒక ఉపన్యాసం ఏది ప్రింట్ కదా, రామకృష్ణ పరమహంస. ఆయన దగ్గర కూర్చొని పద్మాక్ష వేసి కూర్చొని ఈయన పేరు కుప్పబడి చెత్త అని బంగారు అయితే బయట పారేస్తారా? పారేరు. ఈ పాయింట్, ఒక్కో ఆభరణాన్ని ఒక్కో రకంగా ఉపయోగిస్తాం, కానీ అన్ని ఆభరణాలు బంగారమే. ప్రతి వ్యక్తి ఒక పనికి నెరవేర్చడానికి తయారు కాబట్ట ఒక పనిముట్టు. ఆ వ్యక్తి అలానే ఉంటాడు అంతే. మంచి చెడులు అనేవి మన అజ్ఞానపు నిర్ణయాలు మాత్రమే. మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా చూడగలగడమే సమదృష్టి అంటే. మీరు అన్నదంటే ఇందులో ఒక చిన్న పాయింట్ ఉంది గురుగారు. ఆ వ్యక్తి అలానే ఉంటాడు అంతే. మంచి చెడులు అనేవి మన అజ్ఞానపు నిర్ణయాలు మాత్రమే. మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా చూడగలగడమే సమదృష్టి అంటే. చూడలేకపోతున్నాడు అంటే అది కూడా ఆయన ఇచ్చనే, కాబట్టి అందులో తప్పేం లేదు. తప్పు లేదు. దొంగతనం చేస్తున్నాడు అవసరం, దొంగతనం చేయడం అవసరం. వీడు సంపాదించి ఇంటిలో వీటిని దాచేవాడు ఎంత అవసరమో, దాన్ని దొంగిలించేవాడు కూడా అంత అవసరం. నువ్వు బంగారు నగలైతే పెట్టగా తాళం వేయగలవు, కానీ పెట్టే బంగారు అయితే ఏడ దాచిపెడతావు. ఇదేం పాయింట్ గురుగారు? మరి అదే కదా, అల్మారే బంగారం అయితే అన్నట్టుంది. అల్మారం తీసుకెళ్ళి ఇంకా ఎక్కడన్నా దాచిపెట్టలేదు. ఎక్కడ పెట్టవు? నగైతే అంత ఇంట్లో పడుతుంది, పెట్టి ఎక్కడ వదిలేడు ఇంకా అక్కడ. దాన్ని ఎత్తపోయి దానికన్నా పెద్ద బంగారు పెట్టి చూస్తే దాన్ని ఎక్కడ పెట్టదు. చెప్తున్నారు ఈ పాయింట్లో ఏం చెప్పారు గురువు గారు? ఈ పాయింట్లో ఏం వచ్చింది టాపిక్? బంగారం అయితే చిన్నదైతే పెట్టెలో పెడతాం, పెట్టినే బంగారం అయిపోతే దాన్ని ఎక్కడ పెడతాము అంటే ఎక్కడ పెడతాం? దేవుడు అంటే ఎట్టుంటాడు అట్లుంటాడంటే ఏడ పెట్టి పట్టాలు ఇదేసి పూజలు చేస్తాం. నీకు సృష్టి అంతా దేవుడు అని అనిపిస్తే దాన్ని ఎక్కడ పెట్టి పూజ చేస్తాం? సమదృష్టి గురించి వస్తున్న పాయింట్.